ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఒక చక్కని అంశాన్ని మనం ధ్యానిద్దాం. ఎండలు బాగా మండిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి ఆసక్తితో మీరు ఈరోజు క్లాస్కి విచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. 6 నుండి 8 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఒకటి ఫస్ట్ ఏంటి మీరు చదివిన దాంట్లో 6వ వచనంలో ఉంది, ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ ఎట్లా అంట, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకోవటం అంటే ఏంటి, ఏమీ లేనటువంటి వాడిగా చేసుకున్నాడు. రిక్తునిగా ఇదేంటి మళ్ళీ మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా తాను తగ్గించుకొని విధేయత చూపిన వాడే ఇది కొద్దిగా మాటల గారడీ ఉంటుంది. అక్కడ ఏంటండి ఏముంటుంది, మాటల గారడీ ఉంటుంది. మీరు ట్రెడిషనల్గా వెళ్ళిపోయారనుకోండి, విషయాన్ని పట్టుకోలేరు. కాస్త ఆలోచనాత్మకంగా కనుక మీరు మీ తెలివితేటలను ప్రదర్శించకపోతే విషయాన్ని మీరు పట్టుకోలేరు. చూడండి, కొన్ని ఇంగ్లీష్ వర్షన్ ఉందా ఎవరి దగ్గరన్నా? ఇంగ్లీష్ వర్షన్, ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది చూడండి ఎవరి దగ్గరన్నా. ఏమున్నాయి ఒక్కొక్కసారి మాటలు కూడా చూద్దామా. ఇంగ్లీష్ వర్షన్ చూడండి ఒకసారి. లేదా ఎవరి దగ్గర? But made himself of no reputation and took ఎవరు చదువుతారు? పైనుంచి
అంటే మీరు చదవండి, ఇక్కడ పాయింట్అవుట్ చేస్తూ ఉంటాయి, ఇది మీరు ఫాలో అవటం ఇది. బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఫార్మ్ ఆఫ్ గాడ్. But made himself of no reputation. Upon him the form of a servant, and was made in the likeness of man. అదిగోండి, దీన్ని దాసుని స్వరూపం అన్నటువంటి దాన్ని ఏమన్నాడు? ఫార్మ్ ఆఫ్ సర్వెంట్. And was made in the likeness of men. అంటే మనుషుల పోలికగా, లైక్నెస్ ఆఫ్ మెన్ అన్నాడు. And being found in fashion as a man, he humbled himself and became obedient unto death. అది చేయొచ్చు, పిటపాదొచ్చు. Even the death of the cross. చాలు. ఇక్కడ కొన్ని మాటలు కనుక మీరు గమనిస్తే, దేవుని స్వరూపం అన్నప్పుడు మార్ఫే అన్నాడు అక్కడ గ్రీక్లో. ఏంటంట? ఫార్మ్ ఆఫ్ గాడ్. దేవునితో సమానంగా ఉండుట అంటే ఇంగ్లీష్లో ఏమన్నాడు? టు బీ ఈక్వల్ విత్ గాడ్. తర్వాత మనుష్యుల పోలిక, దాసుని స్వరూపం అని అన్నప్పుడు, దాసుని స్వరూపం అన్నప్పుడు కూడా మళ్ళీ ఏం తీసుకొచ్చాడు? ఫార్మ్ ఆఫ్ సర్వెంట్. ఓకే అని తీసుకొచ్చాడు. తర్వాత ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటే ఎంప్టీ అంటే ఏంటి? రిక్తుడిగా చేసుకోవటం. తర్వాత ఆకారమందు మనుష్యుడిగా కనబడి అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలను అర్థం చేసుకోవాలంటే మనకేంటంటే రెండింటి మీద ఆధారపడదాం. కాంటెక్స్ట్ ప్లస్ కోటెక్స్ట్ మీద ఆధారపడదాం. ఏం చేద్దామండి? అంటే సందర్భం మీద, సమ సందర్భం మీద ఆధారపడదాం. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా మీకు? ఎట్లా ఆధారపడదాము? సందర్భం అంటే ఏంటి? మన సందర్భం ఏంటి? ఇప్పుడు ఫిలిప్పీ 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. దీని యొక్క ఏం చూడాలి ఇప్పుడు? ఫస్ట్ మనం సందర్భం, తర్వాత ఏం చూడాలి? సమసందర్భం చూడాలి. దీన్ని మీరు కనుక నేను చెప్పేటువంటి క్రమంలో కనుక ఆలోచించకపోతే మీరు దీన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేటి క్రైస్తవ సమాజంలో ఏంటంటే యేసుక్రీస్తు దేవుడా కాదా అనేటువంటి వాదోపవాదాలు అనేటువంటివి చాలా నిలకడగా మనకు సమాజంలో కొనసాగుతూ ఉన్నాయి. త్రిత్వమా ఏకత్వమా నిలకడగా ఈ చర్చ జరుగుతూ వస్తుంది. వీళ్ళేమో వాళ్ళేమంటారు? అబద్ధ బోధ చేస్తున్నారు అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి మీరు అబద్ధ బోధ చేస్తున్నారు అని చెప్తారు. ఒకరికొకరు ప్రతిదాడి ఎదురుదాడి చేసుకుంటూ ఉంటారు. అయితే నేను అటు వాళ్ళకే మద్దతు ఇవ్వట్లేదు, నేను ఇటు వీళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు. నా మద్దతు అంతా కూడా దేనికి ఇస్తున్నాను? బైబిల్కి ఇస్తున్నాను. ఎట్లా ఇస్తున్నాను? ఏ బేసిస్లో, ఏ ప్రతిపాదిక మీద ఇస్తున్నాను అంటే నా విశ్లేషణ అనేటువంటిది సందర్భం మీద, సందర్భం మీద. అంటే దానికి అనుకూలంగా దానిలాగా మాట్లాడినటువంటి ఇతర సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి దాని మీద నా యొక్క విశ్లేషణ పరిశీలన అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. నాకు త్రిత్వవాదుల మద్దతు అవసరం లేదు, నాకు యూనిటేరియన్స్ మద్దతు కూడా నాకు అవసరం లేదు, నాకు ఎవరి మద్దతు అవసరం లేదు. నాకు
నేను స్వతహాగా బైబిల్ ఎక్సిజిట్ని కాబట్టి, అంటే బైబిల్ యొక్క సందర్భ నిర్దేశిత భావాన్ని వెలికి తీసేవాడిని కనుక నా యొక్క ఉద్దేశం ఏంటి? ఆ భావాన్ని వెలికి తీసి చెప్పటమే. నాకు ఒక సిద్ధాంతంతో కానీ ఒక శాఖతో కానీ నాకు సంబంధం అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఓకే, సో మనం ఏం చూడాలి? ఫస్ట్ కాంటెక్స్ట్ చూడాలి. మరి ఏంటి కాంటెక్స్ట్? ఏంటి, ఏ కాంటెక్స్ట్లో వచ్చిందండి ఈ మాట? ఇక్కడ యేసుక్రీస్తు దేవుడై ఉండి ఆయన తను తాను తగ్గించుకున్నాడు అని చెప్తున్నాడు అని అన్నారు అనుకోండి. ఆయన దేవుడై ఉండి తను తగ్గించుకుంటే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఈ స్టేట్మెంట్ ఎట్లా ఫిట్ అవుతుంది? నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? నేను చెప్పింది అర్థమైందా మీకు? ఒక విషయాన్ని మనం చెప్పిన తర్వాత, అంటే నువ్వు ఒక విషయాన్ని ఏం చేస్తున్నావు? ఈ 6 నుంచి 8 వచనాల ఆధారంగా తీసుకున్నావు. తీసుకుని ఏం చేస్తున్నా? ఒక దేవుడు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసావు. ఏమైనా అభిప్రాయంలోకి వచ్చావండి? దేవుడు అనే అభిప్రాయంలోకి వచ్చావు. ఇప్పుడు నువ్వు దేవుడు అని ఇక్కడ నిర్ధారించేసిన తర్వాత ఈ వచనాల్లో 6కు ముందు ఎన్ని వచనాలు ఉన్నాయి? 5 వచనాలు ఉన్నాయి. మరి 8 తర్వాత ఎన్ని వచనాలు ఉన్నాయి? చూడండి ఒకసారి, ఎన్ని ఉన్నాయి? ఎన్నుండే? కింద 30 దాకా ఉన్నాయి. అంటే ఇంకెన్నుండే? 22 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆలోచన, ఈ అభిప్రాయం నువ్వు ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి లేదా నువ్వు ఇక్కడ కూపీలాగినటువంటి అభిప్రాయం అనేటువంటిది ఈ తక్కిన 5 వచనాలకి, తక్కిన 22 వచనాలకి ఎట్లా పొసుకుతుంది? అది ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? నేను చెప్పింది అర్థమైందా మీకు? మనం ఒక వచనాన్ని తీసుకొని ఒక అభిప్రాయాన్ని చెప్పడం చాలా సులువు. కానీ నువ్వు అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత ఈ అభిప్రాయం అనేటువంటిది సందర్భంలో ఎలా పొసుకుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నిరూపించాలిగా, ఆలోచించాలిగా. నువ్వు అదవుతుంది నేను చెప్పినటువంటి మాట. కాబట్టి సందర్భంలో మనం చెప్పింది ఏంటి? ఎప్పుడు కూడా రారాజు సందర్భం అనేటువంటిది ఏంటంటే కాంటెక్స్ట్ ఈజ్ కింగ్. కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్ అయినప్పుడు, సందర్భం అనేటువంటిది రాజు అయినప్పుడు, సందర్భం అనేటువంటిది ఏం చేస్తుంది? ఈ హోల్ స్టోరీ మొత్తం కూడా ఏం చేయాలా? దీని యొక్క అర్థాన్ని నిర్దేశించాలా. ఏమి నిర్దేశించాలా? నేను చెప్పింది అర్థమవుతుందా? ఈ కింద ఉన్నటువంటి 22 వచనాలు, పైన ఉన్నటువంటి 5 వచనాలు మొత్తం కూడా ఏం చేయాలా? దీని యొక్క అర్థం కానీ ఆలోచన కానీ దేనికి లోబడి ఉంటుంది? ఈ మొత్తానికి లోబడి ఉంటుంది, ఉండాలి కూడా. కానీ మనోళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఎలా ఉంటుంది? ఏంటండి మనోళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఎలా ఉంటుంది? ఆ వచనాన్ని వరకు మాత్రమే, ఈ వచనం వరకు మాత్రమే తీసుకుంటారు. మరి అలా తీసుకుంటే ఏమేమి పుట్టించవచ్చు? ఏమండి ఏమేమి పుట్టించవచ్చు? మనం అనుకూలంగా ఏదైనా పుట్టించవచ్చు. నేను అంతకుముందు కూడా చెప్పానుగా, బోధకుడు బోధ చేయడానికి ఆహ్వానించబడ్డాడట. రావాల్సినటువంటి స్పీకరు మార్గం మధ్యలో ఆగిపోతే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచారంట. రాయా, అయ్యారు వచ్చే తనకు 1/2 గంట పట్టిద్దో 1/2 గంట అని చెప్పని. ఆయన ఏం చేశాడు? గబగబా వేదిక మీదకి వచ్చేటప్పుడు మరి ఒక ప్రిపరేషన్ లేదు, ఒక ఆలోచన లేదు. మరి వేదిక మీదకి వచ్చిన తర్వాత చెప్పాలి కదా, ఏం చెప్పాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనిషి మనసుకి కానీ మైండ్కి కానీ ఏదైతే రీసెంట్గా జరిగినాయో వాటి మీద చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు వస్తా యాక్సిడెంట్ చూశారనుకోండి, మీ మనసంతా దేని చుట్టూ ఉంటుంది? ఆ యాక్సిడెంట్ మీదే ఉంటుంది. ఏమంటుంటారు మీరు? బ్రదరు ఇటు చూసి జయరాజుతో చూడగానే అంటాడు, ఏం యాక్సిడెంట్ చూసాను తెలుసు, అబ్బా చల్లా చేతులుగా పడిపోయాయి అని జయరాజు చెబుతాడు. అట్టగా బ్రదర్ అంటాడు. మళ్ళీ ఇటు తిరంగానే కాసేపటికి రజనీకాంత్ గారు కనపడ్డాడు. మళ్ళీ ఆయన కూడా చెబుతాడు, బ్రదర్ వచ్చేటప్పుడు అమ్మాయి యాక్సిడెంట్ చూశాను బ్రదర్ అంటాడు. మళ్ళీ కాసేపటికి ఇంకోళ్ళు కనపడతారు, అదే చెబుతాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళేదాకా, భార్యను కలుసుకునేదాకా ఏం చెబుతూ ఉంటాడు? అదే చెబుతాడు. ఎందుకు? మైండ్ అనేటువంటిది ఏంటి? రీసెంట్ యాక్టివిటీస్ మీద, ట్రెండింగ్ యాక్టివిటీ మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. మీరు ఉదాహరణకి మీరు ఏమైనా యూట్యూబ్లో రీల్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉండండి. ఏమవుతాయి? ట్రెండింగ్ వస్తూ ఉంటాయి. అంటే ఎవడో ఒక పాట రిలీజ్ చేస్తాడు, కొత్త సినిమా పాట. ఆ పాట బీట్ బాగుంటుంది. ఆ పాట మీద అందరూ ఏం చేయటం మొదలు పెడతారు? ఏదో ఒక డ్యాన్సో ఏదో ఒక చిన్నది ఒకటి రికార్డ్ చేసి అది బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చేయటం మొదలు పెడతారు.
సో ఇక ఆసక్తి అంతా దేని మీద ఉంటుంది? జనాలందరూ దేని చేస్తూ ఉంటారు? అది ఏదైతే ఎక్కువగా చర్చించబడతా ఉంటుందో, ఏదైతే ఎక్కువగా ఆలోచనలు ఉంటుందో అది ట్రెండింగ్లోకి వెళ్ళిపోతాం. అట్లాగా ఆయన ట్రెండింగ్లో ఉన్నటువంటి వీడియో ఏందో తెలుసా? ఆయన పుట్టినరోజు. సో ఆయన పుట్టినరోజు ఎప్పుడు పుట్టాడు? 1934లో పుట్టాడు. ఈ 34లో పుట్టే ఆయన ఏమన్నాడంటే, ఈ 34 మీద ఎందుకు ప్రసంగం చేయకూడదు అనుకున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 34వ వచనం చేయండి అన్నాడు. దాన్ని ఏమన్నాడు? చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 34వ వచనం చూడండి. వాళ్ళు కూడా లేదని చెప్పారు. లేదని చెప్పగానే అమ్మటే ఆయన జాగ్రత్త పడ్డాడు. జాగ్రత్త పడ్డ తర్వాత మత్తయి తర్వాత ఏముంటుంది? మార్కు ఉంటుంది. మరి మార్కులో 19 అధ్యాయాలు ఉన్నాయా? మరి ఒకసారి అయితే పుప్పుల కాలు ఎత్తాడు, రెండోసారి ఎత్తాడా? అది పాస్ట్ అంటేనే తెలివిగలవాడు అని అర్థం. అందుకని ఏం చేశాడు? మార్కు తర్వాత ఏముంది? లోకా ఉంది. లోకా సువార్త 19వ అధ్యాయం 34వ వచనం చూడండి అన్నాడు. చూడండి ఏమనుందో. చూడండి ఏంటంటే వచనం చూడండి ఏమనుంది, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అందరూ చూడాలి ఒకసారి. ఏంటండి? చాలు అంతవరకే. మనం అంతా వచ్చిన ప్రసంగాలే, మన సందర్భాల్లోకి వెళ్ళొద్దు. అది మనం అలవాటు చేస్తున్న పద్ధతి. అది చాలా ప్రమాదకరం. మీకు ఆసక్తిగా ఉండాలి, ఉద్వేగభరితంగా ఉండాలి, మీలో ఉద్యమం రావాలి అంటే ఏం చేయాలి? మీరు వచన ప్రసంగాలు చేయాలి. ఎవరికి కూడా సందర్భం చెప్పవాకండి. సందర్భం చెప్పారనుకోండి కిక్ ఉండదు మీకు. ఎందుకు? మనిషికి ఒక భ్రాంతి, ఒక భ్రమ కలిగించాలంటే వాస్తవం చెప్పకూడదు, అడిగి అబద్ధాలే చెప్పాలి. అట్లాగే ఏం కనపడింది అక్కడ 34లో? ఇది ప్రభువునకు. ఇంతకీ ఇదేంది? ఇది 1934 ఆయన పుట్టిన సంవత్సరం అది. కాబట్టి ఆయన దేవుని ఎన్నికలో ఉన్నాడా లేదా? హల్లెలూయా ఆమేన్ అన్నాడు. కానీ 34వ వచనం ఏంటి అనేది అట్ట తెలిసింది మీకు? 34వ వచనం ఏంటి అనేది మీకు అట్ట తెలిసింది? 34కి పైన ఉన్న వచనాలు, 34 కింద ఉన్నటువంటి వచనాలు, ఈ హోల్ ప్యాసేజ్ని కనుక చూస్తే మీకు అర్థమైంది. ఏమని? ఇక్కడ కావాల్సింది ఏంటి, దానికోసం ఆయన ఏం చేశాడు, దాని ద్వారా ఆయన ఏం చేయబోతున్నాడు అనే సంగతి తెలిసింది. కానీ ఇదంతా పట్టించుకోకపోతే ఈ వచనం ఏమైంది మీకు? మీ ఇష్టం, అది మీ ఇష్టం. ఏం చేయమంటారు? ఇట్లాంటి బోధతో మీరు ఏం చేయమంటారు? వ్యభిచారం చేయొచ్చని నిరూపించమంటారా? దొంగతనం చేయొచ్చని నిరూపించమంటారా? లేకపోతే బహుభార్యతత్వం కరెక్ట్ అని నిరూపించమంటారా? లేకపోతే ఏం చేయమంటారు చెప్పండి? హత్య చేయడం నిరూపించుకోమంటారా? ఏమని నిరూపించుకోమంటారు చెప్పండి? బైబిల్లో సందర్భరాహిత్యంగా బోధిస్తే నువ్వు ఎలాంటి విషయాన్నైనా సరే నిరూపించవచ్చు. నేను చెప్పింది అర్థమైందా? సందర్భరాహిత్యంగా కనుక నువ్వు వివరిస్తే ఏం చెప్పొచ్చు? ఏదైనా చెప్పొచ్చు. మీరందరూ దశంభాగాలు కాదు, ఇది సగభాగం తీసుకురావాలని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? మీరందరూ కూడా కాపురాలు చేయకూడదని చెప్పొచ్చు. నిజం. మీకు ఏది కావాలంటే అది చెప్పొచ్చు. ఎప్పుడు? సందర్భరాహిత్యంగా చెప్తే. మరి సందర్భ సహితంగా చెప్తే ఒకటి, మీ బంధం అన్నా బలపడుతుంది, మీ యొక్క మేధస్సు ఆలోచన సరళన్నా పెరుగుతుంది. కానీ ఇదొద్దు జనాలకి. ఏది కావాలి? ఒక భ్రమలో ఉండటం కావాలి, ఒక భ్రాంతిలో ఉండటం కావాలి కదా. అందుకని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సందర్భం యొక్క విశిష్టత ఏంటి అంటే వాస్తవాన్ని బయటేస్తుంది, వాస్తవాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆ వచనం యొక్క అర్థాన్ని, పరిధిని నిర్దేశిస్తుంది. కనుక ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను అడిగాను, ఇక్కడ ఏమని అడిగాను? ఇప్పుడు కనుక జనాలు సాంప్రదాయపరంగా ఏదైతే చెబుతున్నారో యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పడానికి కనుక ఉద్దేశించబడినదైతే, ఆయన దేవుడని చెబుతూ ముందున్నటువంటి 5 వచనాలు, తర్వాత ఉన్నటువంటి 22 వచనాలు ఎలా మద్దతు చూపుతున్నాయి అని అడుగుతున్నా.
అర్థమైందా? నేను అన్న మాట అర్థమైందా? మరి ఎలా మద్దతు చూపుతుని? ఏ కాడికి ప్రసంగం ఏం చేస్తారు? 6 నుంచి 8 వచనాలేక చెప్పేది. ఆ ముందు వచనం ఏముందో చెప్పరు, ఆ తర్వాత వచనం ఏముందో చెప్పరే. చూద్దాం మరి, చూడండి ఒకసారి. నాలుగు నుంచి కొన్ని మాటలు చూద్దాం. మీలో ప్రతి వాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇదేంటి? ఇది కూడా అర్థం కావట్లేదు. కొద్దిగా పైనుంచి వద్దాం అయితే, ఇంకా క్లారిటీ కావాలిగా మనకి. కొద్దిగా ఇంకా పైకి వెళ్దాం, లేదంటే మొదటి నుంచి రండి, 2వ అధ్యాయం మొదటి నుంచి రండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ వలనైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండి ఒక్కదాని యందే మనస్సుంచును. ఇక్కడ ఏంటి పాయింట్ ఏంటి? క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, వాత్సల్యమైనను ఉన్న ఎడలా, అంటే మీకు క్రీస్తు పట్ల లేదా క్రీస్తునందు మీకు ఎట్లాంటి హెచ్చరిక కానీ, ఎలాంటి ప్రేమ వలన కలిగినటువంటి ఆదరణ కానీ, వాత్సల్యం కానీ ఉంటే, అంటే ఒక్కసారి మీరు క్రీస్తు ద్వారా వెలిగించబడితే, క్రీస్తులోని కనుక వచ్చినటువంటి వాళ్ళైతే ఏముండాలంట? మీరు ఏక మనస్కులగునట్లు, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును పూర్ణము చేయుడి అని అంటున్నాడు. ఇప్పుడు ఈ మాటలు చెప్పిన దాన్ని బట్టి ఏమర్థం అవ్వాలి మీకు? అది ఏదో ఫాల్ట్ ఉంది, ఆ ఫాల్ట్ని రెక్టిఫై చేస్తున్నాడు. ఏమని గుర్తు చేసి, మీరు క్రీస్తునందు మీరు ఆదరణ కలిగినటువంటి వాళ్ళు కానీ, హెచ్చరిక కలిగినటువంటి వాళ్ళు కానీ, మీకు ఏదన్నా వాత్సల్యం కానీ ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంట? ఏక మనసు కాలి ఉండాలి. అంటే వీళ్ళలో ఏమి లేదని అర్థమైంది. ఇప్పుడు తర్వాత ఏమి లేదని అర్థమైంది? ప్రేమ లేదని అర్థమైంది, ఏకభావము లేదు అని అర్థమైంది. ఎంతకీ వీళ్ళు ఎవరండి? ఏ కాస్ట్ వాళ్ళు వీళ్ళు? ఏ కులపోళ్ళు? ఏ ఊరోళ్ళు వీళ్ళు? ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రైస్తవులు. ఎవరు ఫిలిప్పీ? ఏంటి ఫిలిప్పీ సంఘం? ఏంటి? అన్యులా? యూదులా? వాళ్ళు ఉంటారు, వీళ్ళు సరే, వాళ్ళు ఉండా వీళ్ళు ఉండా. ప్రాంతం అనేటువంటిది డామినేటెడ్ బై హూమ్? ఎవరి ద్వారా, లేదా ఎవరు అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి ప్రాంతం అది? ఫిలిప్పాయ్ అనేటువంటిది జెంటైల్ రీజన్. అది ఎవరు ఎక్కువ ఉన్నారు? వాళ్ళలో అన్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఈ అన్యులకు రాస్తున్నటువంటి పత్రికలో పౌలు ఏం రాస్తున్నాడు? వాళ్ళకి ఏదో ఒక విషయం కొరబడినట్టుగా చూస్తూ ఉన్నాడు. ఆ కొరబడినటువంటి విషయాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన తట్టి లేపుతూ ఉన్నాడు. మీరు క్రీస్తులో ఉన్నటువంటి వారైతే మీరు ఏకభావంతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి ఏమంటున్నాడు. అది ఇదేంటి? కక్ష చేత కానీ ఏంటి? వృధాతిశయము చేత. వృధాతిశయము చేత అంటే ఏంటండి? వృధా అన్న, వృధా అంటే ఏంటి? వేస్ట్ చేయటం. అతిశయము అని అన్న అంటే ఏంటి? అతిగా చేయటం, అతిగా దుర్వినియోగం చేయటం, అంతేనా? అంటే ఏంటి? ఉపయోగకరంగా లేకుండా వృధాగా ఏం చేస్తున్నారు వాళ్ళు? అతిశయం చేస్తున్నారు. ఇంకా ఏమంటున్నాడు చూడండి. అతిశయము చేత నేను ఏమీ చెయ్యక వినయమైన మనస్సు గలవారై. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ నుంచి మెల్లిగా ఎంటర్ అవుతున్నాడు. ఎట్లా చేయాలంట? వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. అంటే ఇక్కడ ఏం కనపడుతుందో అర్థమైందా మీకు? చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక వర్గం ఇంకొక వర్గం మీద అతిశయపడుతున్నట్టుగా,
లేదా ఒక వర్గం కొన్ని సంగతులను వృధాశక్తితో, అంటే దానివల్ల ఎలాంటి ఫలితం లేకుండానే వాళ్ళు ఏం చేస్తారంట, చేస్తున్నట్టుగా, అమలు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా అక్కడ ఇంకొక మాట రాశాడు, ఏమన్నాడు, వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు ఎంచుచు. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు, ఈ మాట చెప్పాడంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు, ఎంచట్లేదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు, నేనే అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. ఇది చాలా చాలా కీలకమండి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి సంబంధించినటువంటి విషయంలో. ఎందుకు వాళ్ళకి అట్లాంటి అనుభూతి కలిగింది, దేన్ని బట్టి వాళ్ళు అలాంటి మరి ప్రజ్ఞవాళ్ళని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే మొదటి అధ్యాయంలో దానికి సమాధానం ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి, మొదటి అధ్యాయంలో సమాధానం ఉంటుంది. అయితే ఈ అన్ని జనులు ఎప్పుడైతే సంఘములోనికి ఎంటర్ అయ్యారో, ఎప్పుడైతే దేవుని యొక్క కృపావరములో వాళ్ళు కూడా సమాన పాలిభాగస్తులు అనేటువంటి ఒక ముద్ర వేయబడిందో, వాళ్ళకి పరిశుద్ధాత్మ వరాలు అనేటువంటి అనుగ్రహించబడ్డాయి. వాళ్ళలో దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది ఏం చేస్తుంది, పనిచేస్తూ ఉంది, వాళ్ళని కడుతూ ఉంది. దీని విషయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అన్ని జనులు వృధాతిశయాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా, గర్వపడుతున్నట్లుగా, అవి ఇతరుల యొక్క యోగక్షేమాలకి వినియోగించకుండా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో, వృధాశక్తితో వాళ్ళు ప్రయాసపడుతున్నట్టుగా అక్కడ పౌలు భక్తుడు గమనించాడు. తద్వారా వారిలో ఎలాంటి ఏకత్వ భావన అనేటువంటిది లేనట్టుగాను, అంతేకాకుండా వారు ప్రేమ లేమితో ఉన్నట్లుగాను ఆయన చూడగలిగాడు. చూశాడు కనుక వాళ్ళని సరిచేసేటువంటి క్రమంలో ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఈ తగ్గిన మాటల్ని చెప్పబోతూ ఉన్నాడు. ఏంటో చూద్దాం, చూడండి. ఒరే, ఇక్కడ ఎవరిని రోల్ మోడల్గా తీసుకొచ్చాడు, క్రీస్తుని రోల్ మోడల్గా తీసుకొచ్చాడు. అయ్యా, మీరు అనుజనులు, మీరు కూడా ఇప్పుడు దేవుని యొక్క కృపావరంలో ఏమై ఉన్నారు, సమాన పాలిభాగస్తులై ఉన్నారు. ఇంకో పక్క చాలామందికి ఏంటంటే మొదటి శతాబ్దంలో అన్యులు యూదుల విషయంలో కొంత లో ఒపీనియన్ కలిగి ఉన్నారు. అంటే యాంటీ సెమిటిజం అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటి, అయ్యా దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని విసర్జించేశాడు, ఇక వీళ్ళకి కృపావరంలో, అంటే దేవుని యొక్క నూతన మందిరంలో, నూతన నిబంధనలు వీళ్ళకి పాలు పంపులు లేవు, వీళ్ళంతా కూడా డిస్డైన్, వదిలిపెట్టబడ్డారు, విడవబడ్డారు అనేటువంటి ఒక ఆలోచనలో మొదటి శతాబ్దంలో కొన్ని ప్రాంతాల్లో ఏర్పడ్డాయి. ఉదాహరణకి రోమిలకు రాసిన పత్రిక కూడా అది. అందుకనే రోమిలకు రాసినటువంటి పత్రికలో పౌలు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, ఒరే బాబా, ఆ చెట్టుకి మీరు అంటుకట్టబడ్డారు అనేటువంటి ఒక వాస్తవాన్ని చెబుతాడు 9-11 అధ్యాయాలు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు లేకుండా మీరు లేరు అనేటువంటి విషయం ఎస్టాబ్లిష్ చేశాడు. 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాడు తెలుసా, మీరు పరస్పరము ఒకరినొకరు సహాయం చేసుకోవాలి, పరస్పర క్షేమాభివృద్ధి కాంక్షించాలి అనేటువంటి హితోపదేశాన్ని 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి 12-15 అధ్యాయాల మధ్యలో చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా నేను చెప్పిన మాట, అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే మొదటి శతాబ్దంలో అన్ని జనుల సంఘం కనుక ఇక్కడ కనుక మనం తీసుకుంటే, ఇక్కడ వీళ్ళకి దేవుని యొక్క వరాల విషయంలో దేవుడు ఆత్మ ద్వారా ఏదైతే సత్క్రియను వాళ్ళ జీవితంలో ప్రారంభించాడో, ఆ ప్రారంభించినటువంటి దాని విషయంలో వాళ్ళు ఏకాభిప్రాయంతో కానీ కార్యాసక్తులుగా కానీ వాళ్ళు లేరు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా దానిని వారి యొక్క ఘనత నిమిత్తము, వాళ్ళ యొక్క ఎక్సాల్టేషన్ కోసం, వాళ్ళ యొక్క హెచ్చించబడటం కోసము వాళ్ళు దాన్ని డాంబికంగా చూపించుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం మొదటి 2 అధ్యాయాల్లో, ప్రత్యేకించి మొదటి 3-4 వచనాల్లోనే మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఏమవుతుందో చూడండి. ఎమ్మటి ఏం చెప్తున్నాడంటే, వాళ్ళకి బుద్ధి కలిగించడం కోసం, యేసుక్రీస్తునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని అంటున్నాడు. ఇప్పుడు ఈ పైదంతా ఎత్తేసేసి ఈ కింద దాంతో ప్రారంభించామనుకోండి, ఏమొస్తుంది మీకు సమస్య ఉన్న అర్థమవుతుందా మీకు? మీరేం చేశారు, ఈ పైదంతా ఎత్తేసారు, ఎత్తేసి యేసుక్రీస్తునకు కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండండి అని అన్నా. ఇప్పుడు నేను అన్నాను, ఇదిగో మీరందరూ మెదలకుండా కూర్చుని ఉంటారు కదా, నేను అంటున్నా సీనుగాడిని చూసి బుద్ధి తెచ్చుకోండి అన్న. ఏమన్నా నేను ఎందుకు బుద్ధి తెచ్చుకోవాలి మీరు? నేను చెప్పింది అర్థమైందా?
నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? ఏమన్నాను నేనేమన్నాను? ఈసారి మిమ్మల్ని నేను అంటున్నాను, మా లేడీస్తో అంటున్నాను చూడండి. శారమ్మను చూసి కదా బుద్ధి తెచ్చుకోండి అన్న. మీ ఊర్లో శారమ్మ చూసి బుద్ధి తెచ్చుకోండి అన్న. ఎందుకు చెప్పినట్టు నేను మీకు ఈ మాట? ఎందుకన్నా ఎందుకు చెప్పాను మీకు? ఆమెలో అది ఉందంటే నీదో దాని అర్థం ఏంటి? అంటే ఈ కనెక్షన్ లేకుండా అక్కడ స్టేట్మెంట్ చెప్పడానికి కుదిరిద్దా? ఇప్పుడు యేసుక్రీస్తునే కలిగినటువంటి మనసు మీరును కలిగి ఉండు అని అన్నాడు. ఏ అంటే నీలో కొరబడింది అది, ఆ మనసు లేదు నీకు. ఈ లేదు అనేటువంటి విషయం ఎక్కడ నిరూపించాడు? పైన 5 వచనాల్లోనూ మొదటి అధ్యాయంలోనూ చాలా చక్కగా నిరూపించబడింది. అర్థమవుతుందా? నిద్రవుతుందా? అర్థమవుతుందా? మీరు ఇది కనుక తెలుసుకోకపోతే మీకు ఫిలిప్పీల మీద హెల్ప్ చేసేవాడు ఎవరు ఉండడు మీకు. అందుకని ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘంలో మీరు యేసుక్రీస్తులకు కలిగినటువంటి ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అంటారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎందుకు యేసుక్రీస్తు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. మరి వాళ్ళు ఏం చేశారు? ఏకత్వం పోయింది కదా, యూనిటీ పోయింది, దెబ్బతింది. తర్వాత ఏమైంది? మనసు ఒక దాని మీద ఉండట్లేదు, భిన్నత్వం వచ్చేసింది, ప్రేమ లేదు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? హృదయాసక్తితో వీళ్ళు చేసేటువంటి పనులు చేస్తున్నారు. ఒకటికంటే ఒకడు వీళ్ళే యోగ్యుడిగా ఎంచుకుంటూ ఉన్నారు. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది? దానికి క్వైట్ ఆపోజిట్గా క్వైట్ కాంట్రాస్టింగ్, అంటే పూర్తి వైవిధ్యంగా ఏముంది అక్కడ? క్రీస్తు యొక్క జీవితం అనేటువంటిది ఉన్నది. ఈ క్రీస్తు యొక్క జీవితంలో ఏం చూపిస్తున్నాడు అనేటువంటి వివరాలు మనం తర్వాత చూద్దాం. దీంట్లో అన్ని రాసి పెట్టాను కదా, చూద్దాం. అదేంటో కూడా చూద్దాం. చూడబోయే ముందు ఏమంటున్నాడు అక్కడ? ఆయన దేవుని యొక్క స్వరూపం కలిగినటువంటి వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకోవడం అంటే ఏంటి? ఎక్కడ చేసుకున్నాడు అది? పైన కింద ఆల్టర్నేటివ్ ఓడిస్తూ వాడి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఇక్కడే చూడండి, రిక్తునిగా చేసుకున్నాడంట. ఎట్లా రిక్తునిగా చేసుకున్నాడు? ఇంతకీ శిలువ మరణం దేనికోసం? ఆయన పాపాల నిమిత్తం కదా అనుకుంటా కదా చనిపోయింది ఆయన. నీ సహోదరుడి యొక్క పాపాల నిమిత్తము ఆయన తన్ను తాను రిక్తుడిగా చేసుకోవాల్సి వచ్చింది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫిలిప్పీలో ఉన్నటువంటి వాళ్ళు, నాకు అర్థం కాల. సహోదరి పట్ల అలాంటి ప్రేమ ఆదరణ కలిగినటువంటి భావంతో ఉన్నారా వాళ్ళు? లేదు. కాబట్టి గర్వపడుతున్నారు. కాబట్టి వాళ్ళు కలిగినటువంటి కృపావరాన్ని బట్టి వాళ్ళు గర్వపడుతున్నారు. కాబట్టి ఏం చెప్పాల్సి వచ్చింది ఇక్కడ? అంతటి ఉన్నత స్థితి కలిగి ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ఏం చేశాడంట? గర్వపడలేదు, కానీ తన్ను తాను తన సహోదరు నిమిత్తము శిలువ మరణము పొందే అంతగా రిక్తునిగా చేసుకున్నాడు అని చెబుతున్నాడు అక్కడ. దీన్ని వదిలిపెట్టి చూసావా ఆడేముంది, చూసావా ఇటన్నాడు 6లో, ఇటన్నాడు 7లో అని చెబుతాడు. ఏ రోజన్నా దాన్ని చక్కగా ఒక ప్లాస్టింగ్ చేసినట్టుగా ఒక గోడకి చక్కగా కలిగి చూపించావా? ఏ రోజన్నా దాన్ని కరెక్ట్గా క్రమంగా ఆలోచించి చూపించావా? చూడు ఏముంది ఇక్కడ, ఏమనుంది? చాలు హల్లెలూయా, చాలు కాపేసి ముందుకు బాబాకు చూద్దాం. అది కూడా చూద్దాం, ఏంటి దాని అర్థం ఏంటి, ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయి, ఇవన్నీ సందర్భం చూసేటప్పుడు చూద్దాం. అయిపోవాలా? తేటనైపోవాలా? అక్కడే ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది కొద్ది కిందకి వెళదాం చూడండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు
ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి ఉమ్. మరణము పొందునంతగా ఆ. అనగా శిలువ మరణం పొందునంతగా ఉమ్. విధేయత చూపిన వాడై. ఇక్కడ చూడండి పాయింట్ నెంబర్ 1 ఏం కావాలి? ఒబీడియన్స్. తను తాను తగ్గించుకో. తర్వాత తగ్గించుకోవటం. హంబల్నెస్ ఏముంది ఇంగ్లీష్లో ఉంది? హంబుల్, అంతే. హంబుల్ తగ్గించుకోవడం అంటే హంబుల్. ఇక్కడంటే విధేయత. 2 తగ్గించుకోవటం. ఈ 2 చేసి తగ్గించుకున్నాడని చెప్పాడు కదా, దానికి గాను ఇప్పుడు చూడండి పాచికలు మారిపోయింది. దానికి ఏమైపోయింది? ఇప్పుడు పాచికలు మారిపోయినాయి. ఏమైనా మారిందో చూడండి, తర్వాత వచనం చూడండి. 9వ వచనం చూడండి. అందుచేతను పరలోకమందున్నవే గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్నటువంటి వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు ఎవరు మహిమార్థం అండి? అదేంది ఒకసారిగా మళ్ళీ దేవుని హెచ్చించాడు ఇక్కడ. ఈయన్ని హెచ్చించడం అనేటువంటిది అల్టిమేట్గా ఎక్కడ రిజల్ట్ అవుతుందో తెలుసా మీరు? తండ్రి దగ్గరికి వెళ్తున్నారు. రిఫ్లెక్షన్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఈ మాట మనం పట్టించుకోం. ఇప్పుడు ఆకాశం అందున్నవే కానీ, భూమి కింద ఉన్నటువంటివే కానీ, భూమి మీద కానీ ప్రతి వాని నాలుక ఏమవ్వాలా? చూడండి, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయినటువంటి దేవుని మహిమార్థం. అంటే ఏంటి? అక్కడ అట్లా జరిగింది అని అంటే దాని అర్థం రిజల్ట్ ఎక్కడ రావాలి? దాని యొక్క కాన్సిక్వెన్సెస్ దేంతో అసోసియేట్ ఉన్నాయి? ఆల్రెడీ ఎక్సాల్టేషన్ ఆర్ గ్లోరిఫికేషన్ ఆఫ్ ది ఫాదర్. అంటే తండ్రి యొక్క ఔన్నత్యము, తండ్రి యొక్క మహిమతో ముడిపడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. అంతేకాదు, చదవండి, ఇంకా చదవండి. యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. మళ్ళీ ఎవరు హెచ్చించింది? ఎవరు? దేవుడే హెచ్చించింది. ఆయన దేవుడైతే దేవుడు ఎట్లా హెచ్చిస్తాడో నాకు అర్థం కాల. అప్పుడు మానవుడిగా అంటే మానవుడిగా ఉన్న తర్వాత ఎప్పుడు దేవుడు అయ్యాడు? మరి నువ్వు మానవుడిగా ఉన్నప్పుడు దేవుడు అని అంటున్నావు. మరి అప్పుడు అంటే దైవత్వం అనేటువంటిది ఒక స్విచ్ లాగా ఉంటుందా? ఏంది? ఆఫ్ చేసుకొని బయటికి రావడం, ఆన్ చేసుకొని లోపలికి వెళ్ళటం ఉంటుందా? మరి ఎట్లా ఉంటుంది దైవత్వం అనేటువంటిది? మరి ఏం చదువుకున్నాము మనం? ఏం ఆలోచిస్తున్నాము మనం? అక్కడ ఉన్నటువంటి 2 వచనాల్లోనే సోర్స్ ఫాదర్ లాగా, అంటే సోర్స్ ఆధారం తండ్రిలాగా మనకి 2 సార్లు కనబడుతుంది అక్కడ స్పష్టంగా. ఏంటి? ఒక మాట ఏంటి? తండ్రి అయినటువంటి దేవుని మహిమార్థం. 2వది దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను, ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఇట్ వాజ్ బెస్టోడ్, ఇట్ వాజ్ గివెన్. ఇవ్వటం జరిగింది. దేన్ని బట్టి? ఆయన ఒబీడియన్స్ని బట్టి, ఆయన యొక్క హంబుల్నెస్, విధేయతను, తను తగ్గించుకోవడం అనేటువంటి దాన్ని బట్టి జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని ఫిలిప్పీలో ఉన్నటువంటి వాళ్ళు కనుక అనుసరించారనుకోండి, వీళ్ళు తమను తాము హెచ్చించుకోకుండా తమ కలిగినటువంటి కృపావరాన్ని బట్టి గర్వమదాంధకారాలతో వాళ్ళు ఉండకుండా ఇతరుల పట్ల ప్రేమతోనూ సాత్వికంతోనూ క్రీస్తు కలిగినటువంటి మనసును కనుక కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళకు వచ్చేటువంటి రిజల్ట్ ఉండబోతుంది? వాళ్ళు కూడా ఏమవుతారు? ఆయన రాకడ యందు వారు కూడా మహిమపరచబడటానికి పూర్తి ఆస్కారం కలిగి ఉంటారు. ఏ విధంగా క్రీస్తు విధేయత చేత, తగ్గించుకోవడం చేత ఏ విధంగా ఆయన హెచ్చించబడ్డాడో ఆ విధంగా క్రీస్తుని అనుసరించడం ద్వారా మొదటి శతాబ్దంలో ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి వాళ్ళు సైతము ఏమవుతారంట? తీర్పు దినాన
దేవుని సన్నిధానంలో దేవుని ఎదుర్కొనేటప్పుడు వాళ్ళు ఏమవుతారు? హెచ్చించబడటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమి నేర్చుకోవాలి? క్రీస్తులో ఉన్నటువంటి విధేయత, క్రీస్తులో ఉన్నటువంటి తగ్గింపు నేర్చుకోవాలి. అది లేదు వాళ్ళకి. దానికోసం ఇక్కడ ఎంత మాట చెబుతుంటే దాన్ని వదిలిపెట్టి ఏం ఆలోచించాం మనం? ఒకడేమో చిన్నదేవుడు అంటాడు, ఒకడేమో మూడిట్లో ఒకటి అంటాడు, ఇంకోడేమో లేదు ఇది కాదు అంటాడు, ఇంకోడేమో ఇట కాదు అట్ట అంటాడు. సో ఏదైనప్పటికీ కూడా నువ్వు కాంటెక్చువల్గా దాన్ని ఏం చేయాలా? కాంటెక్చువల్గా నువ్వు అంటే సందర్భ సహితంగా నువ్వు ఏం చేయాలని ఆలోచనని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరము అనేటువంటిది ఉన్నది. తర్వాత 12వ వచనం కూడా చదవండి. మీరు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను సొంత రక్షణను కొనసాగించు. అది ఇప్పుడు దేవుడి యొక్క కృపావరము లోపలికి అనుగ్రహించబడింది. నీకు దేవుడు దాన్ని ఎందుకు ఆ సమానత్వం ఇచ్చాడు, ఎందుకు ఆ ఘనత ఇచ్చాడు అంటే తీర్పు దినాన నీ యొక్క ఆత్మ అనేటువంటిది ఏమవ్వాలా? రక్షించబడాలి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు 12వ వచనం దగ్గర నుంచి వచ్చేసరికి మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నేను ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేనప్పుడు కూడా మీరు ఎట్లా ఉండాలా? ఈ తగ్గించుకోవటం అనేటువంటిది, విధేయత అనేటువంటిది మీరేం చేయాలా? ప్రదర్శించాలా అని చెబుతూ ఏమన్నాడండి? ఆ తర్వాత ఒక మాట అన్నాడు చూడండి, ఏమన్నాడు? ఇది దాని యొక్క అర్థం. చాలామంది సొంత రక్షణ భయంతోనూ వణుకుతోనూ అంటారు, ఎప్పుడు కాంటెక్స్ట్ చెప్పరు. ఇప్పుడు కాంటెక్స్ట్ వచ్చింది చూడండి. అందుకని ఏమంటున్నాడు? మీరు భయముతోనూ వణుకుతోనూ ఏం చేయాలి? మీరు మీ సొంత రక్షణను తర్వాత ఏమంటాడు చూడండి 13వ వచనం. మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. మరి క్రీస్తులో కార్యసిద్ధి కలగజేసింది, క్రీస్తుకు పరిపూర్ణతనిచ్చింది, క్రీస్తునకు హెచ్చింపు ఇచ్చింది ఎవరు? మరి ఇప్పుడు మీకు ఇచ్చేది ఎవరు? మీరు కనుక వీటిని అనుసరిస్తే, క్రీస్తుని అనుసరిస్తే అదేంటే చెప్పింది. క్లియర్ అనుకుంటా. దీని గురించి పెద్ద మనం పప్పుగా గిరగిర తిప్పే పని రాలేదుగా. ఇది చెప్పాలనుకున్నాడు అక్కడ, అది చెప్పాలనుకున్నాడు అంతే. ఇప్పుడు దీంట్లో ఈయన దేవుడు చేసి వదిలిపెట్టావనుకో, ఇప్పుడు సమస్యల మీద సమస్యలు వస్తాయి. ఇప్పుడు నువ్వు క్రీస్తు అన్న చోటల్లో దేవుడు పెట్టి చదువు, ట్రై చేయి ఒకసారి చూద్దాం. 5వ వచనం నుంచి క్రీస్తున్న చోట దేవుడిని పెట్టి చదువు. భలే ఉంది. దేవుడికి కలిగినటువంటి మనసు మీరు కలిగి ఉండండి. చాలా బాగుంది స్టేట్మెంట్. ఇదేంటి? దేవుడే దేవుడి స్వభావం కలిగి ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఉంచుకున్నాడు ఆయన. దేవుడేంది, మరణం పొందడం ఏంది, మనుషుడిగా కనపడటం ఏంది? డజంట్ మేక్ సెన్స్. అదేమన్నా మీకు సెన్స్గా ఉంది అక్కడ? చదువుకోండి, అట్లా ట్రై చేయండి. ఎవరు? దేవుడు. దేవుడు శిలువ మరణం పొందుతున్నాడు. వాళ్ళు తెలుసుగా మీకు శిలువ వేసేటప్పుడు ఏం జరిగిందో? ఏం చేశారు వాళ్ళు? కొరడాలతో కొట్టారు, ఉమ్మేశారు, గడ్డం పీకారు, కొట్టి నిన్ను కొట్టింది ఎవరో చెప్పన్నారు, నూడుగా చేశారు, బట్టలను ఏం చేసుకున్నారు చూసి. ఇవన్నీ ఎవరికి చేశారు? దేవుడికి చేయడానికి పాసిబిలిటీ ఉందట, చేయొచ్చు అన్నమాట దేవుడికి. అసలు ఇది ఊహించటమే పెద్ద అపరాధం కాదు. ఇది ఈ విధంగా ఊహించటమే ఏమవుతుంది? దైవదోషం అవుతుంది కదా, దైవాపరాధం అవుతుంది కదా. మరి యేసుక్రీస్తు ఏంటి అంటే హీఈస్ 100% మ్యాన్.
ఏంటంటే 100% ఏంటైనా మ్యాన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఏంటి నువ్వు? హీఈస్ ఎన్ 100% పర్ఫెక్ట్ మ్యాన్. ఇది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత ఎస్టాబ్లిష్ చేద్దాం ఏంటది? అసోసియేషన్ బిట్వీన్ ది గాడ్ అండ్ జీసస్. అంటే తండ్రికి కుమారునికి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యతను గురించి తర్వాత మాట్లాడాలి. కానీ ఫస్ట్ ఏం మాట్లాడాలా? ఈజ్ 100% మ్యాన్ అనేటువంటిది మాట్లాడాలి. మనం చూద్దాం ఇప్పుడు సమసందర్భంలో చూద్దాం. మనం ఏమని చూద్దాం? ఏమని ఎట్లాంటి సాక్ష్యం ఆయన ఇచ్చుకున్నాడు, పౌలు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము ఎస్టాబ్లిష్ చేద్దాం. తర్వాత చాలామంది ఏమంటారంటే ఇక్కడ ఈ మాట చూడు, అక్కడ ఆ మాట చూడని ఒక 5-6 వచనాలు వస్తాయి ఆయన దేవుడిగా చెప్పబడ్డాడు అని చెప్పడానికి. విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఆయన దేవుడు కాదు, దేవుడు నాకన్నా గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు, ఆయన మాత్రమే ఆరాధించాలని చెప్పినటువంటి సందర్భాలు బైబిల్లో ఎక్కువ వాస్తవానికి. కానీ ఆయన దేవుడిని నిరూపించడానికి వాడేటువంటి వచనాలన్నీ కేవలం 5 కానీ 6 కానీ ఉంటాయి. కేవలం 5 కానీ 6 కానీ ఉంటాయి. విచిత్రం ఏంటో తెలుసా? ఈ 5టికి 6టికి మధ్యలో పెద్ద కాంట్రవర్సీ ఉంటుంది. ప్రతి పండితుడు కూడా వాదన చేయాల్సిందే. ఏమని? గ్రీకులో ఆ విధంగా లేదు, గ్రీకులో ఈ విధంగా లేదు, ఇక్కడ దాని యొక్క అర్థం ఇది కాదు అని ప్రతి డినామినేషన్ మధ్యలో వాదోపవాదాలు అనేవి మెండుగా ఉండే దాని మీద. నేను అడుగుతాను, దేవుణ్ణి నిరూపించడానికి ఎంత కాంట్రవర్సీ అవసరమా? దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంత కాంట్రవర్సీ అవసరమా? ప్లెయిన్గా ఉండాలా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ టీచింగ్ కనుక చూసుకుంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ టీచింగ్లో దేవుడు ఒక్కడే, హీఈస్ వన్, హీఈస్ నన్ అదర్ దెన్ యాహ్వే అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ కట్గా స్వర్ణాక్షరాలతో లిఖించిన తర్వాతే ముందుకెళ్ళుద్ది సబ్జెక్టు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ టీచింగ్ ఇది. కానీ ఇక్కడ న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేసరికి మన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ మధ్య కవం పెట్టి చిరుగుతాడు చూడు, ఇక్కడ చిరుగుతూ ఉంటాడు, ఇట్లా అవుతూ ఉంటాడు, అట్లా అవుతూ ఉంటాడు. ఈ 5-6 వచనాల దగ్గర ఫుల్ కాంట్రవర్సీ ఉంటుంది. మీరు కావాలంటే చదువుకోండి. అయితే దేవుడు అని చెప్పడానికి వాడతాడో అయ్యే వచనాల దేవుడు కాదు అని చెప్పడానికి వాడు బలంగా వాడతాడు. మళ్ళీ గ్రీకులో మూలాలను తీసుకొచ్చి మరి అది. అందుకని ఏం చేయాలి మనం? కాంటెక్చువల్ అనాలిసిస్ చేయాలా. కోటెక్స్ట్ అనేటువంటిది, సమసందర్భాలు అనేటువంటి ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనము సహేతుకంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అదవుతుందా మాట? నేను చెప్పింది అర్థమైందా? అది సరే. ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని మాటలు చూద్దాం. ఆయన ఎలా ఉన్నాడంట? మీరు ఒక చిన్న విషయాన్ని ఆలోచిస్తారా? ఇదేంటి? ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది? సరే, వీటి అర్థం చెప్పండి. 3 1 2 3 ఏంటంట? మనుషుల పోలిక, దాసుని స్వరూపం. అంటే ఇప్పుడు నేను ఎవరైనా చూపించారనుకోండి, మీరేం చెప్పగలుగుతారు? అంటే నేను ఎవరైనా చూపిస్తే మీరు దాసుడు అని చెప్పగలుగుతారా? దాసుడి స్వరూపం ఎలా ఉంటుంది? అది ఆకారంలో ఉంటుందా, ఫంక్షన్లో ఉంటుందా, పనిలో ఉంటుందా? ఇప్పుడు ఏమండి, నా పేరేంది ఈరోజు? ప్రభు. దాసు అంటే ఏంది? దాసు అంటే ఏంది? దానికైనా వేరే అర్థం ఉందా? దాసు అంటే తెలుగులో దాసుడు అని అర్థం. దాసుడు అని అర్థం. దాసు అంటే ఏంటి? ప్రభువుకి దాసుడు కావాలి అని చెప్పి మా నాన్న ప్రభుదాసు అని పెట్టాడు నాకు. అర్థం కాలా? దాసు అంటే ఏంటి? దాసుడు అనే కదా, సేవకుడు అని అర్థం కదా. ఏమన్నా ఆకారంలో ఎక్కడన్నా దాసుడు లక్షణాలు ఏమైనా కనపడ్డాయి నాలో? అంటే ఎపీరెన్స్లో ఏమైనా కనపడుతుందని అడుగుతున్నా. కానీ దేంట్లో కనపడింది?
చేసే పనిలో కనపడదు. ద ఫంక్షన్. అర్థమవుతుందా? నేను అక్కడ పాయింట్ ఏంటి, దేన్ని దృష్టిలో పెట్టుకున్నాడు అక్కడ? మనుషుల పోలికలు సపరేట్గా ఉండవు. మీకు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని కనుక మీరు గమనిస్తే ఏమనుంది? ఎలా 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 నిర్మించబడ్డాడు, లేదా ఎలా సృష్టించబడ్డాడు మానవుడు? చెప్పాలా నాకు? చెప్పాలా? క్లియర్ తీసి చెప్పాలా నాకు అది? ఏంటండి నరుడు అనేటువంటి వాడేంటి? దేవుని పోలిక. ఏంటండి ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఏమన్నాడండి? ఆదికాండం 1:26 నుంచి కదా, ఇదిగోండి. ఇప్పుడు ఏమన్నాడు? దేవుని, నువ్వు కూడా అదేగా. మరి ఇక్కడికి వచ్చేసరికి నీ ఆలోచన తుర్రుని మారిపోయింది. ఎందుకని? నీకు అర్థమవుతుందా నేను చెప్పిన మాట? ఇప్పుడు నువ్వేందని అడుగుతున్నా. ఇప్పుడు దేవుని స్వరూపానగా నువ్వేమంటా? బాబు ఏంది ఏందనుకున్నా, ఆయన దేవుడే బాబు అని వాడతాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి? అసలు నువ్వేంటి? మరి ఆ సంగతి అంటే మర్చిపోయావు నువ్వు కానీ దేవుడు ఆయనట్టయ్యాడు. నాకు అర్థం కదా. లేదా ఆయన అయినట్టుగా నువ్వెందుకు కావు? ఇంటర్ రిలేషన్ చూసారా మీరు? ఇది కదా వచనం, ఇది కదా అసలు మూలం ఏంటి? మనుషుడు అనేటువంటి వాడు ఎవరో దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఇయే కదా ఇక్కడ మాట్లాడుతుంది. పోలికని మాట్లాడినా, స్వరూపాన్ని మాట్లాడినా ఎక్కడుంది? ఇవన్నీ మార్పు ఎక్కడుంది అంటే ఫంక్షన్లో మార్పు ఉంది అంతే. ఏంటండి మార్పు ఏంటి? లేదా పాయింట్ ఏంటి? ఏంటండి? పనిని బట్టి. ఇప్పుడు ఈ పని చేస్తున్నావా, ఈ పని చేస్తున్నావా, 2 రకాల పనులుగా నిర్దేశించారు. ఎట్లా? ఇప్పుడు దేవుని స్వరూపము కలిగినటువంటి వాడై ఉండి ఏంటంట? దేవునితో సమానంగా ఉండుట అని అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ బిడ్డ ఫస్ట్ దంటే ఏదో ఇది అడ్డం పెట్టావు బాగానే ఉంది, మరి దేవునితో పాటు సమానంగా అంటే మళ్ళీ ఏమైతే? ఇప్పుడు సమానత్వం అనేటువంటి దాని దగ్గర గజిబిజి పడతా ఉంటాం. సరే, దీని దగ్గర కాసేపు ఆగుదాం. ఇప్పుడు మనం దీని దగ్గర ఆగుదాం. ఆగేం చేద్దాము? అసలు ఏంటి సమానత్వం? ఏంటి? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ అమ్మటే ఏం చెప్పాడు? మళ్ళీ అమ్మటే మనుషుల పోలికగా పుట్టి అని అన్నాడు. సో ఇక్కడ ఆయన దేవునితో సమానంగా ఎట్లా ఉన్నాడు? మరి యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని చూశారుగా మీరు. చెప్పండి, ఎక్కడ ఎట్లా ప్రదర్శించాడు? ఈ భూమి మీద ఆయన పరిచర్య జీవితంలో చూడలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని తుర్రున పరలోకానికి పెడతారు. ఎక్కడికి పెడతారు? పరలోకంలో పెడతారు. సరే, పరలోకంలో దేవునితో సమానంగా ఉన్నాడు 4 వచనాలు చూపించను, 4 సందర్భాలు చూపించను ఉండయా? మరి లేని ఎట్ట మాట్లాడతాడు? నీకు ఎక్కడే రావాలి పరిగణలోకి? ఆయన పుట్టకముందే ఉన్నాడు, ఉనికి అది ఇది ఇవన్నీ, అది కూడా గజిబిజేవారం, అది కూడా కరెక్ట్ కాదు. అది ఎలా ఉన్నాడో నేను చెప్తా ఇప్పుడు, నేను తర్వాత మీకు లాస్ట్లో. కానీ ఇక్కడ ఫంక్షన్ అనేటువంటిది ముఖ్యం. ఇక్కడ ఏంటి ఫంక్షను? కొన్ని మాటలు చూద్దాం. చూడండి, మనం మీరు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక 2 విషయాలు సువార్తల్లో అదే రీతిగా అన్వేషణలో ఉన్నట్టుగా వెంటాడబడ్డట్టుగా చూస్తాం మనం. ఏంటండి 2 విషయాలు? ఏంటో చెప్పగలరు ఎవరైనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పావు. ఛానల్ కిందటి కూడా గుర్తుపెట్టుకున్నావు.
ఏంటండి? ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే ఎవరు? అసలు నువ్వెవరివి? నువ్వెవరివి? ప్లస్ నువ్వు ఎట్టి అధికారముతో లేదా ఏ అధికారముతో ఈ పనులు చేస్తున్నావు మాకు చెప్పు అని ఈ శాస్త్రులు పరిశీలి బ్యాచ్ ఏదైనా ఆయన ఒక పని చేయగానే వచ్చి ఏం చేస్తారు? ముందు సొక్క కట్టుకొని అంగి నడుము కట్టుకొని వచ్చి టక్కన వచ్చి అక్కడ నుంచుంటారు. తెలుసా మీకు? ఇది తెలుసా? కొన్ని మాటలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 23 నుంచి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23 నుంచి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎదురుకు వచ్చి ఏ అధికారములో నీవు ఈ కార్యము చేయుచున్నావు? ఏం చేస్తున్నాడు ఆయన? ఇంతకేం చేస్తున్నాడు? ఏం చేస్తుంటే మాట అడిగారు? బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధించేటప్పుడు మళ్ళీ ఇంకోటి కూడా చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? రోగుల్ని స్వస్థపరుస్తూ ఉంటాడు. హీలింగ్ అండ్ ప్రీచింగ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ. మొదటి శతాబ్దంలో స్వస్థత, బోధ ఈ రెండు అనేటువంటి ఎలా వెళ్ళి సమాంతరంగా ప్యారలల్గా ప్రయాణం చేసింది. అది యేసుక్రీస్తు పరిచర్య విషయంలోనూ, ఆయన తదనంతరం శిష్యుల యొక్క సార్వత్రిక సువార్త సేవలో కూడా మనం ఏం చూస్తాము? దీస్ టూ థింగ్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. రెండు కూడా సమంగా ప్రయాణం చేసుకుంటూ పోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఆయన చేసేటువంటి స్వస్థతలు చూడంగానే మైండ్ పోతుంది. పుట్టు కుంటోడిని, పుట్టు గుడ్డోడిని, ఇట్లాగా రకరకాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడ్డటువంటి వారిని, ఆ రోజుల్లో సమాజం వీళ్ళకి ఏ గత్యంతరం లేదు అనుకున్నటువంటి వారిని, ప్రతి వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన స్వస్థపరుస్తున్నాడు, ఆయన బోధ చేస్తున్నాడు. దీనికి కలత చెందినటువంటి ఈ శాస్త్రులు, పరిచయులు, సద్దుకలు, వాళ్ళ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రధాన యాజకులు, వాళ్ళు కలవరపడి ప్రతిసారి కూడా ఆయన ఏమని అడగడం మొదలుపెట్టారు? నువ్వు ఏ అధికారం వలన చేస్తున్నావు? ఇదే మనకి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కనుక చూస్తే 16వ అధ్యాయంలో యేసు ప్రభువే స్వయాన్ని అడుగుతాడు. ఏమని? తన శిష్యుల్ని పిలిచి నా గురించి జనులు ఏమని చెప్పుకొనుచున్నారు అని అడుగుతాడు. ఏమన్నాడు? ఐడెంటిటీ. ఏమని చెప్పుకుంటున్నారు నా గురించి అని అంటాడు. ఇదే మళ్ళా బాప్తిస్మ ఇచ్చి యోహాను విషయం దగ్గరికి వచ్చేస్తారు కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఏంటి, ఎవరో కొత్తగా ఒక విప్లవాత్మకంగా కొన్ని పనులు చేస్తున్నాడు, అసలు ఆయన ఎవరు? కనిపెట్టుకోవాల్సింది ఆయనేనా? ఇంకేమన్నా ఉండారా? నువ్వెవరివి అని ఐడెంటిటీ క్రైసిస్. ఎవరు అని తెలుసుకునేటువంటి ఒక సంక్షోభం, ఎవరైనా అనేటువంటి సంక్షోభం ఏర్పడింది అక్కడ. ఆ సంక్షోభంలో వచ్చినప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు? నేను ఏం చెబుతున్నాడు సమాధానం? క్రీస్తు అన్నాడు. క్రీస్తు అంటే ఏంటి హీబ్రూలో? మెస్సియా. మెస్సియా. క్రీస్తు అనేటువంటి మాటకి అభిషిక్తుడు అని అర్థం కదా. అది ఇది న్యూ టెస్ట్మెంట్. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో దాని మీనింగ్ ఏంటి? మెస్సియా. మెస్సియా, నేను మెస్సియని అని చెబుతున్నాడు. మెస్సీని అని చెబితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ విషయాన్ని ఊరందరికి చెప్పండి అన్నాడా? ఏమన్నాడు? పేతురులో వాళ్ళతో ఏమన్నాడు? ఎందుకని? బయలుపరిచాడు. తర్వాత ఇంకో సందర్భంలో కానీ ఎక్కడ కానీ ఏమంటాడంటే ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని అంటాడు. ఎందుకంటే అది తండ్రి చెప్పే సమయం వచ్చింది. ఆయన ఏమై ఉన్నాడని? మెస్సీ అయి ఉన్నాడు అనేటువంటి సంగతి తండ్రి ఆయన మరణంలో నుంచి లేపిన తర్వాత హెచ్చించినప్పుడు ఆయన ప్రభావముతో నిరూపించబడెను. ఏమని? మెస్సియా అని, లోక రక్షకుడని. ఎప్పుడు నిరూపించబడుతుంది? ఆ నిరూపించేది ఎవరు? తండ్రి నిరూపించాలి. అప్పుడు వరకు ఈయనేంటి? హీ జస్ట్ ఇన్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, సెంట్ ఫ్రమ్
గాడ్. దేవుని చేత పంపబడినటువంటి, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి కార్యాలను నెరవేర్చేటువంటి సేవకుడు ఆయన. అదవుతుంది అంతవరకే. మీరు పొప్పురుపోబాకండి, చుట్టూ తిప్పుకోబాకండి, దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యేది మీరే. ఇక అర్థమవుతుందని చెప్పిన మాట. చదవండి అక్కడ కాంటెక్స్ట్ పూర్తి చేయండి. మత్తయి సువార్తకు రండి. ఏ అధికారం వల్ల బోధించుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇది గాస్పల్లో క్లారిటీ లేదు మనకి. గాస్పల్స్లో, సినాప్టిక్ గాస్పల్స్లో, సమాంతర సువార్తల్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ లేదు. ఈ అధికారము ఎవరు అని ప్రశ్నించబడతామే చూస్తాం. దీనికి సమాధానం అనేటువంటిది ఎక్కడ కూడా క్లియర్గా ఉండదు మనకి సినాప్టిక్ గాస్పల్స్లో. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక ట్రిక్ క్వశ్చన్ అడుగుతాడు. ఏం ట్రిక్ క్వశ్చన్ అడుగుతున్నాడో చూడండి. అయితే నేను కూడా మిమ్మల్ని ఒకటి అడుగుతాను, అక్కడి నుంచి చదవండి. నేను కూడా మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు. అది ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడిగారు కదా, నువ్వు ఏ అధికారం అథారిటీతో చేస్తున్నావని. ఇప్పుడు ఏం చేస్తాను నేను కూడా మిమ్మల్ని ఒకటి అడుగుతా. మీరు చెప్పారనుకో నేను చెబుతాను. ఏం ప్రశ్న అడిగాడు? యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగింది అన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్ కదా అది. అనగానే దాంట్లో ఉన్నటువంటి జటిలత అనేటువంటిది అక్కడ అడిగినటువంటి వాళ్ళకి అర్థమైపోయింది. ఏమని అర్థమైంది? ఇది మనుషుల వల్ల కలిగింది అని అన్నాం అనుకో, జనులందరూ ఆయన ప్రవక్తని నమ్మి ఏం చేశారు? వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి బాప్తిసం తీసుకున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి, యోర్దాను నదిలో. జనాలందరూ దృష్టిలో ఆయన ప్రవక్త. ఈ ప్రవక్త ఏం చేశాడు? ఈయన మార్గం సరళం చేయడానికి వచ్చినటువంటి ఆయన అని చెప్పి ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు. సో ఇప్పుడేమైంది? ఆయన్ని కనుక మనుషుల వల్ల కలిగింది అన్నాం అనుకోండి, జనాలందరూ ప్రవక్త అనుకుంటున్నారు కాబట్టి జనాలు నీళ్ళ దొంతారు ముందు. అట కాదు, పరలోకం నుండి కలిగింది అని అన్నాం అనుకో, కంపల్సరీగా నువ్వేం చేయాలి? మరి యోహాన్ని ఎందుకు మీరు అంగీకరించలేదు అంటాడు. బో ముందు నువ్వు వెనకో ఏంటి ఇయే అనగానే ఎమ్మటే వాళ్ళు ఆగిపోయావు. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? ప్రశ్న వచ్చింది, నువ్వు ఎట్టి అధికారం వల్ల చేస్తావు. తర్వాత మనం యోహాను సువార్త 1లోనూ చూసాము, మత్తయి సువార్త 16లోనూ కూడా చూసాము. ఆయన గురించి ఏమనుకుంటున్నారు, ఆయన ఎవరై ఉన్నాడు అనేటువంటి అన్వేషణ కూడా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. మరి ఎక్కడైనా సమాధానం ఉందా క్లియర్గా అంటే లేదు. సినాప్టిక్ గాస్పల్స్లో, సమాంతర సువార్తలు. కానీ యోహాను సువార్తలో సమాధానం ఎక్కడుంది? చూద్దాం చూడండి, కొన్ని మాటలు చూద్దాం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. కాబట్టి యేసు వారికి ఇప్పుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. తండ్రి ఏం చేయడం కుమారుడు చూచునో అదే గాని తనంతా తాను ఏది చేయలేదు. ఊరి ఏమన్నాడండి ఆయన? తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో అదే కానీ తనంతట తాను ఏమీ చేయడు. ఒక క్లారిటీ ఇచ్చాడు. తర్వాత 30వ వచనం చూడండి. అక్కడ నేను నా అంతటగా నేనేమి చేయలేను. చదవండి. నన్ను పంపిన వాని చిత్తము, నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము నేను చేయక. తర్వాత మళ్ళీ 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. ఉరి నా ఇష్టము నెరవేర్చుకోవడానికి. తర్వాత 8:50 చూడండి. 8వ అధ్యాయం 50వ వచనం చూడండి. నేను నా మహిమను వెతుకుటలా. ఒకడు నా మాట గైకొన్న యెడల
ఆయన క్లియర్గా చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే అక్కడ ఐ సీక్ నాట్ మై ఓన్ గ్లోరీ. నేను నా మహిమని వెతుకుటలా, ఈయన చేసే పనుల ద్వారా ఎవరు మహిమపరచబడుతున్నారు? తండ్రి మహిమపరచబడుతున్నాడు. సో ఫాదర్ సన్ రిలేషన్షిప్ అనేటువంటి దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. తర్వాత 17వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి ఒకసారి ఏమనుందో. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు ఏంటండి అది ఆయన గోల్ కూడా ఏంటి? యేసుక్రీస్తు గోల్ ఏంటి? తండ్రిని మహిమపరచడం. సో క్లియర్ కట్గా ఏంటంటే ఆయన ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఏం చెబుతా అంటే, నా మాటలు నాయి కాదు, నన్ను పంపిన తండ్రివి అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. సో వేర్ డిడ్ హీ obtain his authority? Where is the source? ఎవరండి సోర్స్? ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. సో ఈయన ఏది చేసినా కూడా అల్టిమేట్గా గ్లోరీ రావాల్సింది ఎవరికి? అల్టిమేట్గా ఎవరికి రావాలి? తండ్రికి రావాలి. సో ఆయనకి అట్ట మహిమ వచ్చే విధంగానే ఆయన యొక్క ఐడెంటిటీని క్రియేట్ చేశాడు, ఆయనకు అథారిటీని ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అర్థమైందా? సో ఇలా మూవ్ అయినటువంటి వ్యక్తి ఎలా ఉంటున్నాడు ఇప్పుడు? ఎందుకు? ఆయన ఐడెంటిటీ అథారిటీ ఎక్కడుంది? తండ్రి ఆధారభూతంగా ఉంది. కాబట్టి ఇదేమైంది? దేవునితో సమానత్వంగా కనపడతా ఉంది. సమానత్వం అంటే ఏ విషయంలో? ఇందాకే రాశాను అక్కడ. ఏ విషయంలో? పని, పర్పస్. దీంట్లో ఏముంది? ఈక్వాలిటీ ఉంది. ఆయన ఈ ఈక్వాలిటీని ఒక మనిషి ఇంకో మనిషిని స్వస్థపరచగలడండి. ఒక మనిషి ఆధ్యాత్మిక సత్యాలను చెప్పగలడండి. దేవుడు లేకపోతే, దేవుడు నీకు కొలమానంగా లేకపోతే. కాబట్టి ఇప్పుడు చెబుతున్నాడు అని అంటే సోర్స్ ఏం కనపడుతుంది ఇక్కడ? అప్పుడు దానికి ఏం కనపడుతుంది? దేవునికి ఆయనకి మధ్యలో ఒక కనెక్షన్ కనపడుతుందిగా. అయితే ఆయన ఈక్వాలిటీని ఏమన్నా సెల్ఫ్ ప్రైడ్ కోసం, ఆయన వ్యక్తిగతంగా తను మహింపరచుకోవడానికి వాడుకున్నాడా అంటే ఇందాకే మనం చూసాం 17:2 కానీ 6వ అధ్యాయంలో కానీ, నా మహిమని నేను వెతుకుటలేదు. ఒకటి, నేను చెప్పేటువంటి మాటలు నావి కావు. 3, అల్టిమేట్గా ఆల్ క్రెడిట్ గోస్ టు ద ఫాదర్ అని చాలా క్లియర్ కట్గా చెప్పారు. సో కాబట్టి సమసందర్భం చూసుకుంటే ఏమర్థమవుతుంది? దేవునితో సమానత్వం అనేటువంటిది అదేదో పరలోకంలో సంగతో లేదో ఉనికి సంబంధించిన సంగతో కాదు. భూమి మీద ఆయన పరిచర్య చేసినటువంటి టైం పీరియడ్లో ఆయన వ్యవహరించినటువంటి పనికి సంకేతంగా ఉంది అనేటువంటి సంగతి మనకి అర్థమవుతుంది. ఇది అర్థం కాక మనం ఏం చేసాము? 2, ఈయన ఇట్లాంటి స్టేట్ ఆఫ్ బీయింగ్లో నుంచి ఎట్లాంటి స్టేట్ ఆఫ్ బీయింగ్లో వర్క్ చేశాడు? మనుషుల పోలిక. మనుషులకి సపరేట్ పోలిక ఉండదు. మనుషులకి సపరేట్ పోలికలు సపరేటే ఉండదు. మనంతా కూడా ఏంటి? బైబిల్ ప్రకారం ఏంటి? దేవుని పోలిక, దేవుని యొక్క స్వరూపం మంది. ఇదంతా కూడా చూడండి ఆయన్ని డౌన్ చేయడానికి తీసుకొచ్చింది మాట. ఆయనలో ఉన్నటువంటి ఒబీడియన్స్ని తీసుకురావడానికి వాడినటువంటి మాటలు. మనుష్యుల పోలిక, దాసుని స్వరూపము, ఆకారమందు మనుష్యుడిగా కనపడటం అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఒబీడియన్స్ని, హంబుల్నెస్ని చూపిస్తున్నాడు అక్కడ. అర్థమవుతుందా? చూపిస్తూ ఏమంటున్నాడు? అది ఏ రేంజ్లో ఉంది అని అంటే తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని అంటున్నాడు. రిక్తునిగా చేసుకోవటం అంటే ఏంటి? మరణం పొందినంతగా. దీన్నే మనకి ఒకసారి చూద్దాం. చూడండి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూడండి.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి పరలోకంలో ధనవంతుడు ఆయన. మీరు ధన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని. అబ్బో, ఇప్పుడు అంతా క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ రిచ్ అయితే ఏ రిచ్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? చూడండి, తర్వాత చూడండి. యూదులు ఏంది అక్కడ? ఇక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, ఏ విషయంలో ధనవంతుడు? ధనవంతుడు అని ఎట్లా చెప్తున్నాడు? ద అసోసియేషన్ బిట్వీన్ ది ఫాదర్ అండ్ సన్, తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది, ఈ సమానత్వం అనేటువంటిది ఎలాంటిది? అది ధనవంతుడితో పోల్చాడు అక్కడ. పోల్చి ఏమన్నాడు? ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రం అంటే ఏంటి? ఇది అంటే ఏంటి? ఎందుకు ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? సమస్త మానవుల యొక్క పాపం అనేటువంటిది ఈయన మీద మోపబడింది. కాబట్టి అది ఆ స్థితిని ఏమన్నాడు? ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ని ఏమన్నాడు? దారిద్ర్యము అన్నాడు. ఈ దారిద్ర్యం వల్ల మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ఇప్పుడు? అంటే మళ్ళీ ఎట్లా చేయాలనుకుంటున్నాడు అంటే దేవునితో రిలేషన్షిప్లోకి తీసుకురావాలనేటువంటి వారిగా చూస్తున్నాడు అని చెబుతున్నాడు. దాన్ని ఇంకేమైనా వేరే అర్థం ఉంది దానికి? నాకు అర్థం కాదా? 2 కొరింథీ 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, దేవుడట వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. ఎవరు చేస్తుంది? ఎవరా పని? సోర్స్ ఎవరు? క్రీస్తు కాదు. క్రీస్తుని వాడుకుంటుంది ఎవరు? మళ్ళీ చదవండి వచనం, 19వ వచనం. దేవుడు వారి అపరాధములను, దేవుడు చూడండి, సోర్స్ ఎవరు? దేవుడు. చేస్తుంది ఎవరు? దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో అంటే ఎవరితో? తనతో అంటే ఏంటి? అక్కడ ఎవరు ఉండాలి? దేవుడే ఆ పనిని ఆరిజినేట్ చేస్తున్నాడు. అందుకని ఏమంటున్నాము? గాడ్ ఈజ్ ద సోర్స్. ఆయనే ఆధారము, ఆయనే కారకుడు. అయితే తన యొక్క ప్రణాళికను అనుసరించి సర్వోత్తమమైనటువంటి సేవకుడు ఎవరు? సర్వోత్తమమైనటువంటి. అర్థమైందా? మనం సినిమాకి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్లో ఫైట్లు వస్తాయి. ఫస్ట్లో ఫైట్లు చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది? ఈ ఫస్ట్లోనే ఇట్లా ఉంటే క్లైమాక్స్ ఫైట్ అట్టు ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ అంతా ఏం చూస్తాము? కాంతార సినిమా వచ్చింది, మలయాళ సినిమా కాంతార. చూశారు ఎవరైనా? దాని టికెట్లు అడగబాగండి, నాకు తెలియదు అవన్నీ. నేనేదో బాగుందని రివ్యూలు చూస్తే యూట్యూబ్లో చూశాను. సినిమా అంతా ఒక దూరంలో పోతూ ఉంటుంది. లాస్ట్లో ఒక 20 నిమిషాలు హీరో యాక్టర్ అంటే అమ్మవారు పూనినట్టుగా యాక్టింగ్ చేస్తారు. క్లైమాక్స్ ఉంటుంది, చూడండి ఎప్పుడన్నా. ఆ సినిమా మొత్తం సాగే ఫ్లో ఒక్క ఎత్తులో ఉంటే ఆ 20-25 నిమిషాల ఫ్లో ఇంకో ఎత్తులో ఉంటుంది. అంటే అది వాళ్ళ కల్చర్, మలయాళం వాళ్ళ కల్చర్ని, నేటివ్ కల్చర్ని చూపిస్తాడు డైరెక్టరు. అది కూడా ఏంటి? దైవ సంబంధమైనటువంటి స్టోరీ అది. ఒక్కసారిగా ఆ 20-25 మినిట్స్ ఏమవుతుందో తెలుసా? ఒక్కసారిగా వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతావు. ఏంటి? ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మలయాళం వాళ్ళ సినిమా, వాళ్ళకి బి గ్రేడ్ సినిమాలు, సెక్స్ సినిమాలు తీర్చుకోవడం తప్పించి అని తెలియదు, మార్కెట్ ఉండదు. ఇట్లాంటి వాళ్ళలో ఇట్లాంటి యాక్టింగ్, ఇట్లాంటి స్టోరీ ఉందా, ఇట్లాంటి క్లైమాక్స్ ఉందా అని చాలామంది కూడా రివ్యూస్ వచ్చి ఈ సినిమా స్టేట్లో కూడా రీమేక్ చేసుకుంటూ పోయారు, డబ్బింగ్ చేసుకుంటూ పోయారు. మళ్ళీ ఎందుకు? క్లైమాక్స్ అట్లా ఉంటుంది. ఏంటండి? క్లైమాక్స్ అట్లా ఉంటుంది. మరి మనం చిన్న ఫైట్లు 2 చూడంగానే మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? బో ఈ చిన్న హీరో ఇంట్రడక్షన్ ఫ్లైట్ ఎట్టుందంటే క్లైమాక్స్ ఎట్టుంటుంది?
అది. సో మరి క్లైమాక్స్ మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుందిగా. మరి ఇప్పుడు క్లైమాక్స్లో హీరోనే దేవుని యొక్క ప్రణాళికలో, దేవుడు తీసిన సినిమాలో క్లైమాక్స్లో ఫైట్ ఎవరిది? క్లైమాక్స్ హీరో ఎవరు? జీసస్. అందుకనే ఆయనకి హై ప్రయారిటీ, హై ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి జూయిష్ ఎక్స్పెక్టేషన్స్లో మెండుగా ఉన్నాయి. యూదుల రబ్బాయిలు ఏం చేశారంటే సెకండ్ టెంపుల్ పీరియడ్లో, అంటే బబులోను చెరలో నుంచి వచ్చిన తర్వాత ఈ హేరోదు రాజు దేవాలయం కట్టే టైం మధ్యలో వాళ్ళు కూర్చొని అంచనాలు వేసుకున్నారు. ఏమండి ఇవన్నీ మారబోతున్నాయండి, మనకి సెకండ్ హాఫ్ మామూలుగా ఉండదు. మనది ఏంటి ఏముండబోతుంది? మన సెకండ్ హాఫ్ మామూలుగా ఉండదండి. ఆ హీరో వస్తాడండి ఇంటర్వెల్ దగ్గర నుంచి, అసలు ఆ మెస్సేజ్ రాగానే అసలు ఆ మెస్సేజ్ వచ్చిన తర్వాత ఏం జరిగిద్ది అనుకుంటున్నారు అంటే యూదుల రబ్బాయిలు, నేను చెప్పేది సినిమా మాటలు చదువుతున్నా కానీ ఇది ఆధ్యాత్మికమైనటువంటి విషయం, మీకు అర్థమైందని చదువుతున్నా. వాళ్ళు కూర్చొని రబ్బాయిలు వాళ్ళ వ్యాఖ్యానాల్లో రాసుకున్నారు, ఈ కాలం ఎట్లా మారుతుంది, వచ్చేవాడు ఎట్లాంటి నాయకత్వాన్ని మనకిస్తాడు, ఎట్లాంటి స్వర్ణయుగాన్ని ప్రారంభిస్తాడు, దావీదు స్వర్ణయుగాన్ని తలదనేటట్టుగా ఉంటుంది, ఈ కాలం మధ్యలో సంఘర్షణ ఉంటుంది అని వీటన్నిటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అంచనాలు వేసుకొని వాదోపవాదాలు చర్చ చేసుకునేవాళ్ళు. ఏం మనకు తెలియదయ్యా ఇవన్నీ. అందుకని మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అర్థమవుతుందా నేను చెప్పింది? కాబట్టి ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాడు అంటే ఇందాక కాంటెక్చువల్గా చూసాం, ఏదో పైనుండే సంగతి గురించి ఏదైతే చెప్పట్లా, ఈ అంతా కూడా ఆయన పరిచర్య, ఆయన చేసినటువంటి ఫంక్షన్ని ఆయన వదులుకొని మరణం పొందడం అనేటువంటి దాన్ని, తద్వారా దేవుని చేత హెచ్చించబడినటువంటి వైనాన్ని అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీలకు చెబుతూ, వారు కూడా విధేయత ద్వారా, తర్వాత హంబుల్నెస్ ద్వారా వాళ్ళు కూడా ఏమవ్వాలంట? హెచ్చించబడాలా, ప్రభు దినాన వాళ్ళు ఆయన ఎదుర్కోవాలా అనేటువంటి ఒక శుభ సంకేతాన్ని, హెచ్చరికని, ఏకత్వాన్ని, ఏకభావాన్ని వాళ్ళలో ఇంపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం సందర్భ సహితంగా కనుక మీరు చూస్తే. అయితే కొన్ని కొసమెరుపు విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందామంటే మాట్లాడుకుందాం, లేదా బ్రేక్ తీసుకుందామంటే తీసుకుందాం. 1 గంట క్లోజ్ చేసుకుందామా? అయితే ఓకే. కొన్ని బ్రేకా సరే.